పార్టీకి రాజీనామా చేస్తున్నాం. కొన్నాళ్ళ పాటు దీనిగా ఉండి వ్యక్తిగత పనులు చేద్దాం. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు బ్రదర్. వాళ్ళు విమర్శిస్తే సమాధానం వస్తే రాకుండా ఉంటాయి. ఎన్ని కాదు నేనే అది కాదయ్యా, నేనే కొన్నాళ్ళు పాటు దూరం ఉందాం అనుకుంటున్నాను. చెప్తాను కదా నీకు. అదే అది తప్పదు. జగన్ గారు నన్నే ప్రెసిడెంట్ అనుకున్నారు, నేనే బ్రదర్. నేను చిన్న చిన్న కారణాలతోటి నేను నిర్ణయాలు తీసుకుని వ్యక్తిని కాదు. అంతా నాకు నేను అలా మారాలంటే మినిస్టర్ 2.5 years అవగానే మార్చుకున్నాను. నా వ్యక్తిగత ఈగోల కోసం, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేను అనేది ఒకటే. ఇవాళ రాష్ట్రం మనం చూసాం, రాష్ట్రం విడిపోయింది. 2 రాష్ట్రాలు విడిపోయింది. విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు అలా బుల్లెట్లా చూసిపోతారు, మనం ఇలా ఉన్నాం. దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి. ప్రతి మనిషికి అది చెప్పినట్టు వ్యక్తిగత సినిమా చెప్పి ఉంటుంది ఎజెండా. కానీ వ్యక్తిగత ఎజెండా కానీ సొసైటీ ఎజెండా అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీ ముందుకెళ్తే మనం ముందుకెళ్తాం. మనం ముందుకెళ్ళిన సొసైటీ ఎలా తన ఇష్టం. తన అంటే బేబీతో ఉంది తన చాయిస్. Major difference that you wanted to resign from the party, or you have been disappointed from the beginning, sir? Actually, madam, shall I speak in English? ప్రజలు ఇక్కడ సిద్ధాంతాల గురించి కాదు. ప్రజలు ఏం ఆదరిస్తున్నారంటే ప్రజలు ఒక నమ్మకం విశ్వాసంతో ఒక నాయకత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద, ప్రతి నాయకుడి మీద ఉంటుంది. ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడం విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ. సో జనరల్గా ఏంటంటే ప్రతి నాయకుడు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యేగా కానీ, సీఎం, ముఖ్యమంత్రిగా కానీ ప్రజలు యాస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు, పనిచేస్తామని నమ్మిస్తారు. ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెట్టారు. సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది, దానివల్ల ఈ ఫలితాల తారుమారు అవడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత అయినా, కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి, విమర్శనాత్మకమైనటువంటి ఒక ఆలోచన, ఒక బ్రెయిన్ స్టోర్మింగ్ చేసుకుని ముందుకెళ్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ అది జరగలేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. ఐ హోప్ అండర్స్టాండ్. మనందరికీ తెలుసు కదమ్మా అవన్నీ, ఇంకా అన్నీ మాట్లాడుకుంటుంది. అది నా గురించి కాదు, ఓవరాల్ స్టేట్ చూసాను. 175 నియోజకవర్గాలు చూసాను.